హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే మీకు బీచ్పల్లి చూపిస్తానండి. మా ఊరు నుంచి బీచ్పల్లి 30 కిలోమీటర్స్ ఉంటుంది. మేము బయలుదేరాం మార్నింగ్. ఆ రోజు అమావాస్య అండి. అమావాస్య రోజు బీచ్పల్లి టెంపుల్కి చాలామంది వస్తారు. చుట్టుముట్టు పల్లెల వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. బీచ్పల్లి విశిష్టతలు చాలా ఉన్నాయండి. అక్కడ ఆంజనేయ స్వామి చాలా ప్రసిద్ధి. ఇక్కడ వెళ్ళే దారిలోన మా ఊరి గ్రామ దేవత జములమ్మ తల్లి ఆర్చ్ అండి. ఇది టెంపుల్ కూడా లోపలికి వెళ్తే వస్తుంది. ఇక్కడైతే దర్శనం చేసుకొని బయలుదేరాము. ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ హైవే వస్తుందండి. NH47 హైవే హైదరాబాద్కి వెళ్తుంది ఇది రూటు. ఇక్కడ బెటాలియం పెట్రోల్ అని మనకు ఫేమస్ ఇది. ఇక్కడ ప్యూర్ పెట్రోల్ దొరుకుతుంది. చాలామంది హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడే పెట్రోల్ కొట్టించుకుంటారు. ఇప్పుడు మనం టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం. బీచ్పల్లి టెంపుల్. ఇక్కడ కార్ పార్కింగ్కి అమౌంట్ కట్టేసి మనం లోపలికి వెళ్ళడమే. కానీ హెవీ రష్ ఉన్నందువల్ల కార్లన్నీ ఇలా ట్రాఫిక్లో జామ్ అయ్యాయండి. కానీ నిదానంగా వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఒక సైడ్ అయితే పార్క్ చేసుకున్నాము. ఇంకా లోపలైతే 4-5 లైన్స్ క్యూ ఉంది. దేవుడి దయ వల్ల మాకైతే దర్శనం ఈజీగానే అయ్యింది. ఇక్కడ మనకు గోపురం కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర చాలామంది కార్స్ కొత్తవి కానీ పాతవి కానీ వాళ్ళ బైక్స్ కార్లు ఆటోలు తీసుకొచ్చి ఇక్కడ అమావాస్య రోజు ఖచ్చితంగా పూజ చేయించుకుంటారు. అందుకే ఇంత హెవీగా ఉంటుంది ఇక్కడ రష్ మాత్రం. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి. మనకు ప్రసాదాలు కూడా దొరుకుతాయి. అన్నదానం కూడా ఉంటుంది. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ భోంచేసి వెళ్తారు. ఇది టెంపుల్ అండి, మెయిన్ టెంపుల్. ఇందులోనే ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ క్యూ మాత్రం చాలా హెవీగా ఉంది. మేమైతే దర్శనం చేసుకొని ఇలా బయట కూర్చున్నాము. ప్రసాదం తీసుకొని తింటూ కూర్చున్నాము. చూడండి, మీకోసమే ఇది షూట్ చేశాను. ఇక్కడ దారాలు తీసుకొని చేతికి కట్టించుకుంటారండి. మా దర్శనం అయితే ఒక 1/2 అవర్లో అయిపోయింది. కానీ ఖచ్చితంగా 2 అవర్స్ పడుతుందండి ఇక్కడ మాత్రం దర్శనం. అలా ఆంజనేయ స్వామిని దర్శించుకొని మేము నది సైడ్ వెళ్ళామండి. నది సైడ్ కూడా మనకు కృష్ణా నది ఉంది. ఇక్కడ కృష్ణా నదిలో చాలామంది చాలా దూర ప్రాంతాల నుంచి వాళ్ళ పేరెంట్స్ కానీ ఇంట్లో ఎవరైనా చనిపోయినా వాళ్ళ హస్తికలు తీసుకొచ్చి ఇక్కడ నదిలో కలుపుతారండి. ఆ నదికి వెళ్ళే రూట్ ఇది. టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది. అలా వెళ్తూ మధ్యలో మేము రామాలయము, అలాగే సరస్వతీదేవి, హయగ్రీవ స్వామి, అలా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాళ్ళని దర్శించుకొని నది దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ దర్శనాలు మాత్రం చాలా బాగా జరిగాయండి. ప్రతి ఒక్క గుడిలోన మనకు అర్చన చేస్తున్నారు. ఒక మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక్కటే హెవీ రష్ ఉండడం వల్ల అక్కడ అర్చన చేయరండి. ఓన్లీ మనకు దర్శనం ఒక్కటే ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్లోన రిమైనింగ్ టెంపుల్స్ అన్నింటిలోన మనకు అర్చన జరుగుతుంది. మనం అర్చన చేయించుకోవచ్చు. అలా మేము అన్ని దేవుళ్ళను దర్శించుకున్నాం. యాక్చువల్గా ఈ సరస్వతీదేవి అమ్మవారి గుడిలోని మా చిన్న బాబుకు కూడా మేము అక్షరాభ్యాసం చేయించామండి. ఈ గుడిలోనే చేయించడం జరిగింది, ఈ అమ్మవారి సన్నిధిలోనే. అలా ఇక్కడ అర్చన చేయించుకున్నాము. చాలామంది భక్తులు నిలబడినారు అర్చన కోసం. మీకు అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇది మాత్రం హయగ్రీవ స్వామి అండి. హయగ్రీవ స్వామి దగ్గర కూడా అర్చన చేయించుకున్నాము. అలాగే మేము సీతారాముల వారి గుడికి కూడా వెళ్ళామండి. పక్కనే ఉంటుంది ఆ టెంపుల్ కూడా. అలా సీతారాముల వారి గుడికి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ కూడా అర్చన టికెట్ తీసుకొని అర్చన చేయించుకొని మళ్ళీ నది దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. చూడండి, ఇది రామాలయానికి గోపురము, మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ధ్వజస్తంభము. ఫస్ట్ ధ్వజస్తంభానికి మా ఆయన దండం పెట్టుకొని లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ కొంతమంది భక్తులు
టెంకాయలు కొడుతూ దీపాలు వెలిగిస్తున్నారు. యాక్చువల్గా మనం ఎవరైనా ఇంట్లో చనిపోతే సంవత్సరంలో 1 మంత్లో వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు కదండి. అందుకోసం రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చి నిద్ర కూడా చేయొచ్చు. ఇది కృష్ణానది అండి. కృష్ణానది దగ్గర టెంపుల్స్ ఇవి. చాలామంది భక్తులు నదీ స్నానాలు చేస్తున్నారు. అక్కడ కృష్ణవేణి అమ్మవారి విగ్రహము. మీకు బ్రిడ్జి కూడా కనిపిస్తుంది. అక్కడ వెహికల్స్ వెళ్తూ వస్తున్నాయి చూడండి. మొత్తం నది చాలా వాటర్ వచ్చేసాయి కృష్ణానదికి. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇక్కడికి వాటర్ రావడం జరుగుతుంది. చూడండి, మీకు మొత్తం తీస్తున్నాను. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ శివాలయము. చాలామంది భక్తులు ఎక్కువ శాతం నది స్నానం చేస్తున్నారు. ఇక్కడ సైడ్కి రూమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటారండి. చూడండి, ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారండి. ఎక్కువ లోపలికి ఎవరిని వెళ్ళనీయకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. చూడండి, చాలామంది భక్తులు నది స్నానం చేస్తున్నారు. ఇది సీతారాముల వారి గుడి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.